ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి సిద్ధంగా ఉన్నారు. అక్కడ చూసుకుంటే ప్రధానంగా జోగు రామన్న జంప్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కొత్త లాలూచులు ఏర్పడుతున్నాయి, తెలుగు తమ్ముళ్ళు ఒక్కటవుతున్నారంటూ ఒక వార్త అక్కడ మనకి ఇప్పుడు హల్చల్ చేస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి అక్కడ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. జోషి చెప్పండి. రైట్ రాజశేఖర్, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు కమల పార్టీ గురించినటువంటి చర్చ ఇటువంటి స్థాయిలో జోరుగా పరిస్థితి. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే గత 2 రోజుల క్రితం ఎవరైతే జూపల్లి కృష్ణ అలాగే పొంగులటి శ్రీనివాస్ రెడ్డిలు టిఆర్ఎస్ అధిష్టానాన్ని మరి అక్కడ జూపల్లి ఎవరైతే ఉన్నారో జూపల్లి జోగురమ్మన అటువైపు చూస్తున్నట్లు ఇద్దరు కలిసి మంతనాలు జరుపుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. తన యోచన ఎటు ఉంటుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారంటూ క్యాడర్లో కూడా ఒక అసమ్మతి, ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి. ఎందుకంటే గతంలో ఎన్నో ఏళ్ళ నుంచినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ నేపథ్యంలో ఇక్కడ కూడా ఆయన మంత్రిగా చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గతం నుంచి కంటిన్యూగా గెలుస్తూ వస్తున్నా ఇప్పుడు మాత్రం ఎందుకో సందిగ్ధత ఏర్పడుతుంది. పట్టు కోల్పోయినట్లు, లేకపోతే ఆలోచనలో జంప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. బట్ కేడర్ అయితే మాత్రం ఇప్పుడు అయోమయంలో పడిందని చెప్పుకోవచ్చు. తెలుగు తమ్ముళ్ళు ఒక్కటవుతున్నారా, లేకపోతే ఎలాంటి నిర్ణయం ఉంటుంది, పార్టీ నుంచి మారుతారు, ఇలాంటి ఊహాగానాలకైతే మాత్రం ఇప్పుడు కొంచెం ఊతమిచ్చినట్లు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ జోషి చెప్పండి. కృష్ణారావు ఇటు జోగురామన్నకు సంబంధించి చాలా దశాబ్దం రాజకీయ దృష్టిలో పెట్టుకొని, అలాగే ప్రస్తుతం అంటే కొద్ది రోజుల క్రితము జూపల్లి కృష్ణారావు అలాగే పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళు అధికార టీఆర్ఎస్ సస్పెన్షన్ కు గురైనటువంటి నేపథ్యంలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. అంతగా మళ్ళీ ఇక్కడ చర్చకు దారి తీసినటువంటి నేపథ్యము. అంటే కేవలం మా సస్పెన్షన్ తోనే ఇది సరిపోదని చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ప్రస్తుతం కూడా తమతో టచ్లో ఉన్నారని చెప్పి రాబోయే రోజుల్లో తమతో కలిసి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా పెద్ద సంఖ్యలో ఉంటుంది అనేటటువంటి వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్రంలో తీవ్రమైనటువంటి ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే దానికి సంబంధించి గతంలో దశాబ్దాల క్రితం ఎప్పుడైతే జోగు రామన్న తెలుగుదేశం పార్టీలో కొనసాగినప్పటి సందర్భాన్ని చూసినట్లయితే జూపల్లి కృష్ణారావుకు ఈయనకు మధ్య అప్పటి నుండి సాన్నిధ్యం ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఈ ఇద్దరు తెలంగాణ రాష్ట్ర సర్కారులో మంత్రులుగా కూడా పనిచేసినటువంటి నేపథ్యం. అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క సాన్నిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఇప్పుడు ఈ సస్పెన్షన్ పడ్డప్పటి నుండి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పలు అనుమానాలకు దారితీస్తున్నట్లుగా జూపల్లి కృష్ణ రాతస్యంగా మంత్రాలు జరుపుతుంటే ఒక చర్చ జరుగుతున్నటువంటి. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయంగా మనం చూసుకున్నట్లయితే అంటే ఆయన ఒక రకంగా రాజకీయంగా బలంగా ఉన్నట్టుగా బయటకు కనిపిస్తూ ఆయన చాలా తీవ్రమైన ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. గతంలో ఆయన అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళ వరకు దూటి నేపథ్యము, అలాగే స్థానికంగా ఆయన పైన ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, 2 మార్లు కొనసాగినటువంటి ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ కలిసి జోగు రామన్నకు రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. రాబోయే ఎన్నికల్లో కొంత ఆయనకు చాలా ఇటువంటి ఒత్తిళ్లు ఉండేటటువంటి అవకాశాలైనటువంటి చర్చ కొంతకాలంగా నడుస్తున్న నేపథ్యం. తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి జూపల్లి ఎపిసోడ్ ఏదైతే ఉందో అది అధికార పార్టీలో ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి రహస్యాలు ఎటువైపుగా దారి తీస్తున్నాయి? రామన్న అధికార గులాబీ దళంలో కొనసాగుతారా, లేకపోతే జూపల్లితో జత కడతారా అనే రకమైనటువంటి చర్చలు సాగుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి కృష్ణారావు అలాంటి వాసిరెడ్డి ఇప్పుడు అధికార టీఆర్ఎస్ నుండి దూరమైనప్పటికీ కూడా వాళ్ళు రాబోయే రోజుల్లో ఏ పార్టీ వైపుతారో అనేటటువంటి విషయంలో పూర్తిగా స్పష్టత రానప్పటికీ కూడా